పేరు నా పేరు యాగిరి. అది ఏం పని వ్యవసాయం చేస్తాను. యువత. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీకు? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉన్నాయి. ఏం పండిస్తుంది మరి ఈసారి? మక్కజొన్నలు, ఆ, వరి. ఆ. సన్న ఓట్లా లేకుంటే ఎట్లా? సన్న ఓట్లా లేకుంటే ఎట్లానే? అన్నది సన్న ఓట్లు. ఎట్లా ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ గెలిచి 3.5 సంవత్సరాలు అయింది. ఎట్లా ఉంది వాళ్ళ పరిపాలన? ఎట్లా ఉంది? ఇక ఎట్లున్నా జర తక్కువనే ఆ. యూరియా బస్తా దొరుకుతుందా కరెక్ట్ టైంకి? దొరకలేదు. ఓకే. 24 గంటలు కరెంట్ ఇస్తున్నారట. వస్తున్నాయి మరి? దొరకలేదు. ఎత్తలేదు. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లా ఉంది? కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉంది? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది, కరెంటు మంచిగానే ఉన్నది, తిండి బత్తాలు మంచిగా దొరికినాయి. ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, జర ఇబ్బంది ఉంది. బుక్ చేసుకుంటున్నాను. నీ ఫోన్లో ఉందా యాప్? ఆ? నీ ఫోన్లో యాప్ ఉందా? ఎట్లా బుక్ చేసుకుంటున్నావు? ఓటీపీ ఏది అలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఓటీపీ వస్తే చెప్పాలి. అంతే. మీరు వ్యవసాయం చేసుకోవడానికి పనిలో పడతారా లేకుంటే యూరియా బత్తాలు లైన్లో పోయి ఓటీపీ దాని పనిలో ఉంటారా మీరు? ఇక వ్యవసాయం చేసుకోవాలి, మళ్ళీ పోయి లైన్ కట్టాలి. లైన్ కట్టి ఓటీపీ చెప్పుకోవాలి. వస్తే ఇబ్బంది అవుతుందా ఈ ప్రభుత్వంలో మీకు? ఇబ్బంది అవుతుంది. అవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఉండదా ఇబ్బంది? లేదు. లేదా? లేదు. మళ్ళీ ఊర్లో ఏమనుకుంటారులే తాత, మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారా లేకుంటే రేవంత్ రెడ్డి రావాలనుకుంటారా? ఏమనుకుంటారు? ఇక కేసీఆర్ రావాలని అంటారు. ఏ పార్టీ ఓటేసినా ఇంత ఉంది? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసింది. ఏమేమి చెప్పినా మీకు? ఏమేమి ఇస్తాను? ఇండ్లు ఇస్తానన్నాడు. ఇచ్చిండా? ఇక రైతు బంధు 24,000 ఇస్తానన్నాడు. పడ్డాయా మీకు రైతు బంధు? పడ్డా మొన్న? మొన్న పడ్డాయి. ఎన్ని ఎకరాలు పడ్డాయి? 4 ఎకరాలు. 4 ఎకరాలు పడ్డాయా? ఒకటేసారి పడ్డా? అప్పుడు 1 ఎకరానికి వేసిండు. ఇప్పుడు 4 ఎకరాలకు 6 ఎకరాలకి ఆ పైసలు ఏం చేసిన? పెట్టుబడి సాయం కింద పెట్టుబడి ఇక ఇటు అటు చేసుకుంది. ఓకే. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లా పడ్డది మీకు? రుణమాఫీ అయిందా నీకు? మీ ఇంట్లో 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? ఇంట్లో 500కే గ్యాస్ ఇచ్చుడు, ఫ్రీ కరెంట్ ఇచ్చుడు. ఫ్రీ కరెంట్ ఇచ్చింది. ఫ్రీ కరెంట్ ఇచ్చింది కానీ గ్యాస్ వస్తలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 55 అదే ఉంటుంది. పింఛన్ వస్తుందా మరి నీకు? వస్తలేదు. వస్తలేదు. కొత్త పింఛన్ ఇప్పిస్తా అని చెప్పింది కదా. అన్నాడు కానీ ఇచ్చేది. మళ్ళీ గెలుస్తాడా అనే రేవంత్ రెడ్డి? ఏమో ఇక తెలియదు భగవంతునికే. ఏమైనా మంచి పనులు చేస్తుండా మీకోసం? ఇక మంచి పనులు అంటే ఇక గివి అవి ఇక జర ఇబ్బంది అవుతుంది. ఇక జర ఈ ఆన్లైన్లో లైన్ కట్టుడు, పని పెట్టుకోడు, ఇక బుక్ చేసుకుని పిండి బత్తాలు దొరకకపోడు, ఇటు అటు జర ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయిందా ఇట్లా ఎప్పుడైనా? కాలే. ఈసారి రేవంత్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ పిండి బత్తాలు దొరికినాయి. ఇది అది మంచిగా రైతు బంద్ చేసిండు. రైతులు మంచిగా ఉన్నారు, అప్పుడు సంతోషంగా ఉన్నారు. కరెంటు చూస్తే మంచిగా చాలా నీళ్ళు రాదా మీకు? కలువ రాదు. రాదా? మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే అది ఈ డాక్టర్ ఇప్పుడు కేసీఆర్ వచ్చింది. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచింది. కడియం శ్రీహరి మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు. మళ్ళీ ఏ పార్టీ నుంచి నిలబడతారు? మళ్ళీ టీఆర్ఎస్ ఇస్తారు. మళ్ళీ ఆ పార్టీలో వస్తాడా మళ్ళీ కడియం శ్రీహరి? రాదు. రాడు. ఓకే. ఎందుకు మారిండే పార్టీ? 1,400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాడు. చేసిండు అన్ని ఊరికి ఏమైనా? ఏది మనకి